హాయ్ ఎవ్రీవన్, మీరు నా క్లాసెస్ని అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కూడా చూడొచ్చు. అన్అకాడమీ మీకు ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి కంప్లీట్ కోచింగ్ విత్ సింగిల్ సబ్స్క్రిప్షన్తో ఇవ్వడం జరుగుతుంది. అన్అకాడమీ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ సబ్స్క్రిప్షన్ సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరి అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ క్లాసెస్ వినొచ్చు, ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ వినొచ్చు, మెటీరియల్స్ డైరెక్ట్గా డౌట్స్ కూడా లైవ్లో క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి అన్అకాడమీలో, అదేవిధంగా ప్లస్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ప్లస్ క్లాసెస్ అంటే అమౌంట్ పెయిడ్ క్లాసెస్, ఇవి మీకు కంప్లీట్ ప్రిపరేషన్ అందిస్తాయి. ఈ ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా లిమిటెడ్గా ఉంటాయి. మరి మీకు డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ప్రతి 3 క్లాసుల తర్వాత ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఈ 3 క్లాసెస్లో మీ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే ఈ 4th సెషన్లో డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. మీకు 1 month నుంచి 2 years వరకు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి, ఏవైనా కూడా తీసుకోవచ్చు. బట్ ఇందులో మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ ఇస్ 1 year ప్లాన్. మీకు ఇది 7,700 ఫర్ 1 year. అదే మీరు నా రెఫరల్ కోడ్ అయినటువంటి ఆనంద్ రెడ్డి 1 అనే ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేయండి. స్పేస్ ఎక్కడ ఉండదు, కింద డిస్క్రిప్షన్లో కూడా రెఫరల్ కోడ్ ఉంటుంది, అలానే డైరెక్ట్గా లింక్ కూడా ఉంటుంది. వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్ నౌ, దిస్ ఈజ్ యువర్ అన్అకాడమీ. మరి ఈ రోజు వీడియో గురించి, ఈ రోజు క్లాస్ ఏముంటుందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ సివిసి ఆఫ్ ఇండియా? సో ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అని అడుగుతున్నారు మనకు. సో రీసెంట్గా ఒక వ్యక్తిని సివిసిగా అపాయింట్ చేశారండి. మరి ఎవరు ఆయన? సో మీరు కింద కామెంట్స్లో ఆన్సర్ చేయించండి. అశ్విని ఫస్ట్ ఆప్షన్, చంద్రకళ 4th ఆప్షన్, ఏ అండ్ బి 2 ఆప్షన్స్ పెట్టారు. ఎవరు? నాగశ్రీను. సో రైట్ ఆన్సర్ అయితే ఇక్కడ మనకు పటేల్ అండి, సురేష్ ఎన్ పటేల్. చంద్రకళ కూడా రైట్ ఆన్సర్. సో ఇతన్ని ఇమీడియట్గా అపాయింట్ చేయడం జరిగింది యాక్టింగ్ సివిసి ఆఫ్ ఇండియాగా. మరి ఎవరి ప్లేస్లో అపాయింట్ చేశారు ఇతన్ని అంటే సంజయ్ కొఠారి ప్లేస్లో అపాయింట్ చేశారండి. సంజయ్ కొఠారి ప్లేస్లో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో మరి జూన్ 23వ తేదీకి ఇతని యొక్క సంజయ్ కొఠారి యొక్క టర్మ్ కంప్లీట్ అవ్వడంతో సో ఇతన్ని అపాయింట్ చేశారు. మరి ఇతను జస్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే, యాక్టింగ్ కమిషనర్గా మాత్రమే ఉంటారండి. అంటే నెక్స్ట్ ఈ పోస్టులు ఎవరినైతే అపాయింట్ చేయదు, ఇతన్నైనా అపాయింట్ చేయొచ్చు, వేరే వాళ్ళు ఎవరినైనా కూడా అపాయింట్ చేయొచ్చు, చెప్పలేము. మరి ఈ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దీన్ని 1964లో ఏర్పాటు చేశారండి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, Ashgabat was named the world most expensive city for foreign workers in Mercer's cost of living survey recently. What was Mumbai's rank in the survey? ముంబై ర్యాంక్ అంతా అని అడుగుతున్నాడు. ఇక్కడ టాప్ వాడే ఇచ్చాడు, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏది? ఆష్గబట్ అని. కానీ మన ఇండియాలో ముంబై టాప్లో ఉంది. మరి ముంబై ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఆన్సర్? సి 78. అశ్విని ఫస్ట్ వన్, చంద్రకళ 3rd ఆప్షన్. వెరీ గుడ్ చంద్రకళ. 78, ముంబై ర్యాంక్ 78 అండి. సో టాప్ వచ్చేసి ఆష్గబట్. మరి ఆష్గబట్ అనేది దేని యొక్క రాజధాని అంటే తుర్క్మెనిస్తాన్ రాజధాని అండి. తుర్క్మెనిస్తాన్ క్యాపిటల్ ఇది ఆష్గబట్. మరి
సెంట్రల్ ఏసియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీగా దేనికి ఫర్ ఫారిన్ వర్కర్స్ విదేశాల నుంచి విదేశీ కార్మికులకి కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ఎవరు దీన్ని నిర్వహించింది? ఇది మెర్సెస్ అండి. సో మెర్సర్ నిర్వహించినటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే. మరి దీంట్లో టాప్ వచ్చేసి ఆష్కబట్ అంటున్నాము. మరి సెకండ్ ప్లేస్ ఏది అంటే ప్లేస్ వచ్చేసి హాంకాంగ్ అండి. హాంకాంగ్. దీని తర్వాత బీరట్ థర్డ్ ప్లేస్. మరి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి టోక్యో. బట్ ఫస్ట్ ప్లేస్ ఇంపార్టెంట్ అండి, వరల్డ్ మోస్ట్. మరి ఇండియాలో ఇంపార్టెంట్. మరి ఈ విధంగా రిపోర్ట్ ని ఈ మెర్సర్ అనేది 2009 సంవత్సరం నుంచి ఇస్తుందండి రిపోర్ట్ ని. మరి ఇక్కడ మన భారతదేశం నుంచి ఏ సిటీలు ఉన్నాయి టాప్ లో అంటే, సో భారతదేశం నుంచి ముంబై అనేది హైయెస్ట్ ర్యాంక్. ఇండియాలో వచ్చేసి ఫస్ట్ ర్యాంకు, ఓవరాల్ గా వరల్డ్ లో 78 ర్యాంకు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి న్యూఢిల్లీ ఉంది. న్యూఢిల్లీ ర్యాంక్ ఎంత అంటే 117 అండి. దీని తర్వాత చెన్నై సిటీలు, చెన్నై 158. తర్వాత బెంగళూరు అండి 170వ స్థానంలో ఉంది బెంగళూరు. కోల్కతా వచ్చేసి 181 ప్లేస్. ఇవి ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ సిటీస్ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ఇచ్చినటువంటి న్యూస్ అండి. వెరీ గుడ్ చంద్రకళ. మరి ఆష్గబట్ క్యాపిటల్ ఏమన్నాము? దేని క్యాపిటల్? తుర్కెమినిస్తాన్ అంటున్నాం. మరి తుర్కెమినిస్తాన్ కరెన్సీ ఏంటి చెప్పండి? తుర్కెమినిస్తాన్ కరెన్సీ. వాట్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ తుర్కెమినిస్తాన్? Turkmenistan currency is very good Chandrakala, super. Currency is manat. Manat is the Turkmenistan currency. Next one. Name the author of the book Fiercely Female, The Duty Chand Story. మరి దీని యొక్క ఆథర్ ఎవరు అంటున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. ఫియర్స్లీ ఫీమేల్, ద డ్యూటీ చంద్ స్టోరీ. ఫస్ట్ ఆప్షన్ స్వాతి శర్మ, దినేష్ గుప్తా, సందీప్ మిశ్రా, సంజీవ్ బిష్ట్. సందీప్ మిశ్రా. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. మరి ఈ ద్వితీ చంద్ర స్టోరీని సందీప్ మిశ్రా రాశారండి ఒక బుక్ రూపంలో. సో ఆమె జెండర్ ఐడెంటిటీకి సంబంధించినటువంటి కాంట్రవర్సరీ పైన కూడా ఇందులో ఉంది. మరి ఈమె ఎవరండి? ద్వితీ చంద్. ఈమె ఓపెన్ గా ప్రకటించుకుంది. ఏమంటారంటే ఫస్ట్ ఓపెన్లీ హోమోసెక్సువల్ అథ్లెట్ ఫ్రమ్ ఇండియా అని చెప్పచ్చు ద్వితీ చంద్. ఈమె 100 మీటర్ల ఈవెంట్ లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అండి. మొట్టమొదటిగా యొక్క ఓవరాల్ గా అంటే వరల్డ్ వైడ్ నిర్వహించినటువంటి దీంట్లో ఈమె గోల్డ్ విన్నర్. మరి ఈమె ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఆమె అంటే ఒడిస్సాలోని ఒక
స్మాల్ విలేజ్కి చెందినటువంటి ఆమె అండి. ఈమె చాలా వరకు నేషనల్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అలానే 2016 రియో ఒలింపిక్స్ కూడా క్వాలిఫై అయిందండి. ఈమె రియో ఒలింపిక్స్ లో కూడా క్వాలిఫై అయింది. ఇక్కడేమి పథకమైన సాధించలేదు కానీ అప్పుడు క్వాలిఫై అయింది. నెక్స్ట్ వన్, who has become joint top scorer in men's international football? ఎస్, ఎవరు? వెరీ గుడ్ అండి, ఆల్ ఆర్ రైట్ ఆన్సర్. క్రిస్టియన్ రొనాల్డో అండి. సో మరి ఇప్పటి వరకు చేసినటువంటి గోల్స్ సో టోటల్ ఇతను 109 గోల్స్ చేశాడండి. 109 గోల్స్ ఓవరాల్ గా 176 మ్యాచెస్ లో. అండ్ ఇతను ఏ కంట్రీకి చెందినటువంటి వాడు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ దేశానికి చెందినటువంటి వాడు? ఆ ఫస్ట్ ఆప్షన్ కాదండి, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఏ దేశానికి చెందినటువంటి వాడు? క్రిస్టియన్ రొనాల్డో ఈజ్ ఫ్రమ్ పోర్చుగల్ అండి. అదేవిధంగా ఇంకొక వ్యక్తి 149 మ్యాచ్ల్లో 109 గోల్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అలీ దాయి అండి. ఇతనితో టైఅప్ అయ్యారు. సో ఇతను ఇరాన్కి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఇద్దరు గోల్స్ ఈక్వల్ అయ్యాయి. సో ప్రెసెంట్ వచ్చేసి ఈయన ఆడడం లేదు. ఇతను 1993 నుంచి 2006 ఈ మధ్యలో ఆడారు. సో కాబట్టి ఇప్పటి వరకు 109 గోల్స్ దాంతో ఈక్వల్ అయ్యాయి. ఎవరు? క్రిస్టియన్ రొనాల్డో. ఈజ్ ఫ్రమ్ పోర్చుగల్. నెక్స్ట్ వన్, జూమ్ చేయాలా? ఎందుకంటే ఫుల్ ఉంది కదా, జూమ్ లోనే ఉంది. క్వశ్చన్ కూడా బాగా పెద్దగానే ఉంది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ దిస్ ఇయర్స్ స్పానిష్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియాస్ లిటరేచర్ అవార్డ్? ఎవరికి లభించింది ఈ యొక్క ఆస్ట్యూరియాస్ లిటరేచర్ అవార్డ్? డిసి థర్డ్ ఆప్షన్ రైట్ వన్ అండి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో మరి ఈ అవార్డు స్పెయిన్ లో టాప్ అవార్డు అండి. స్పెయిన్ లో టాప్ అవార్డు లిటరేచర్ లో, సాహిత్యంలో. ఎవరికి వచ్చింది? ఎమాన్యుయల్ క్యారెట్. సో ఇతను ఏ ఆథర్ అంటే ఫ్రెంచ్ ఆథర్ అండి. ఈయన ఫ్రెంచ్ ఆథర్.
మరి ఈ అవార్డు కింద ఎంత ఇస్తారంటే 50,000 యూరోస్ అనేటివి ప్రదానం చేయడం జరుగుతుంది ఈ అవార్డుకి. మరి దీనికి సంబంధించి ఇంత ఇంపార్టెన్స్ ఇంకా అంతేనండి. నెక్స్ట్ క్వశ్చన్ వల్ల విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ద ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు కాంటెస్ట్ 2000. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ కాంటెస్ట్ లో 2020లో టాప్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. వెరీ గుడ్ అండి. ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంది. ఉత్తరప్రదేశ్, యూపీ. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ లో టాప్ స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ తర్వాత సెకండ్ ప్లేస్ లో మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు. మరి సిటీస్ లో ఇండోరు అండ్ సూరత్. గుజరాత్ లోని సూరత్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ రెండింటికి కలిసి ఓవరాల్ డెవలప్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ డెవలప్మెంట్ కింద ఈ రెండింటికి కూడా ఈ స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ లోనే వచ్చాయి. అయితే ఇక్కడ దీంట్లో మనకు ఎన్ని కేటగిరీస్ ని తీసుకొని ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అంటే టోటల్ 11 కేటగిరీస్ అండి. 11 కేటగిరీస్. మరి ఈ 11 కేటగిరీస్ లో మెయిన్ ఏవేవి అంటే కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డు, ఇది ఒక కేటగిరీ అన్నమాట. కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డు అనేది. మరి ఈ కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే కళ్యాణ్, డోంబివలి అండ్ వారణాసి వీటికి వచ్చింది. మరి తిరుపతికి కూడా ఒక అవార్డు వచ్చిందండి. తిరుపతికి దాదాపు 5 కేటగిరీస్ అవార్డు వచ్చింది. సో తిరుపతిలో హెల్త్ బెంచ్ మార్క్ మున్సిపల్ స్కూల్స్ కింద ఏ కేటగిరీ అంటే తిరుపతికి వచ్చినది. ఏ కేటగిరీస్ లో తిరుపతికి వచ్చిందంటే సోషల్ ఆస్పెక్ట్స్ ఒకటి, ఇంకా అర్బన్ ఎన్విరాన్మెంట్, ఇంకా శానిటేషన్, ఎకానమీ. ఈ కేటగిరీస్ లో తిరుపతికి అవార్డు వచ్చింది. మరి వారణాసికి వాటర్ కేటగిరీలో వచ్చిందండి. వారణాసికి వాటర్ కేటగిరీ అంటే ఇక్కడ ఎకో రీస్టోరేషన్ ఆఫ్ అస్సీ రివర్ కి సంబంధించి ఎకో రీస్టోరేషన్ వల్ల వారణాసికి ఈ అవార్డు వచ్చింది. బట్ ఇంత డెప్త్ గా అడగకపోవచ్చు. తిరుపతికి మేబీ అడిగే అవకాశాలు ఉన్నాయి. టాప్ స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. రెండింటికి జాయింట్ గా వచ్చినటువంటి సిటీలు ఏవి అంటే సూరత్ కి, రెండింటికి కలిపి జాయింట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే
Who has been honored with the highest civilian award of Mongolia, the Order of Polar Star? Order of Polar Star. సో ఇక్కడ ఆప్షన్ పడట్లేదు, ఆప్షన్ రాలేదండి. యాక్చువల్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో ఉండాలి. ప్రకాష్ జోషి కాదు, రాకేష్ ఆర్కే సబర్వాల్ అండి. ఆర్కే సబర్వాల్ కి వచ్చినది. ఈ ఆప్షన్ లో ఉండాలి, ఇది బై మిస్టేక్ పడినట్టుంది. రాకేష్ సబర్వాల్ అండి. సో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కి ఎండి అండ్ చైర్మన్ అండ్ ఎండి. ఈయనకి ఈ అవార్డు ది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు వచ్చింది. అతని యొక్క ప్రతిభకి గుర్తుగా దీన్ని ఇచ్చేటువంటి ఎవరు అంటే మంగోలియా దేశము యొక్క అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి మంగోలియా ఎందుకు ఇచ్చింది అంటే, మంగోలియాలో ఫస్ట్ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేసినందుకు ఇతని ద్వారానే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దానికి గుర్తుగానే మంగోలియా ప్రభుత్వము ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరి మంగోలియాకి సంబంధించి మంగోలియా క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి, అండ్ ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్ అంటే, సో క్యాపిటల్ వచ్చేసి ఊలన్ బటర్ అండి. ఊలన్ బటర్ క్యాపిటల్. కరెన్సీ వచ్చేసి టాగ్రోగ్, ఇట్ ఈస్ ద కరెన్సీ. అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి ఉకానో. ఉకానో కర్లేసుక్ ఇతను అధ్యక్షుడు మంగోలియాకి. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ has become the first state in the country to be rabies free. సో 99% ఈ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉందండి అప్కమింగ్ ఎగ్జామ్స్ లో. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. రేబీస్ రహిత రాష్ట్రంగా అంటే రేబీస్ అనేది ఈ కుక్క కాటు వల్ల వచ్చేటువంటి వ్యాధి. మరి ఈ వ్యాధి రహిత రాష్ట్రంగా భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది? పిచ్చి కుక్క కాటు వల్ల అంటుంటారు. అందరూ ఫస్ట్ ఆప్షన్ చెప్తున్నారు. ఎస్ అండి, గోవా ఇస్ ద రైట్ ఆన్సర్. గోవా చూడండి, గోవా గవర్నమెంట్ 2014 నుంచి ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క మిషన్ రేబీస్ అనేసి ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తుంది. మిషన్ రేబీస్ అని, రేబీస్ వ్యాధి రాకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డాగ్స్ అన్నిటికీ కూడా వ్యాక్సిన్, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ దాన్ని క్యాంపెయిన్స్ ద్వారా చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంది కాబట్టి చిన్నపిల్లలే ఈ కుక్క బారిన పడతారు కాబట్టి దాదాపు 5.5 లక్షల స్టూడెంట్స్ ఆర్ స్కూల్ చిల్డ్రన్స్ కి అదేవిధంగా 23,000 మంది టీచర్స్ కి అవగాహన కల్పించి ఈ వైరస్ కి సంబంధించి
క్యాంపెయిన్స్ ద్వారా నిర్వహించారు. సో కాబట్టి ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ర్యాబిస్ రహిత రాష్ట్రంగా లేదు మన భారతదేశంలో. మొట్టమొదటి రాష్ట్రం గోవా. మరి గోవా క్యాపిటల్ చూసినట్టయితే గోవా క్యాపిటల్ వచ్చేసి పనాజీ. మరి గోవా గవర్నర్ ఎవరు అంటే గోవా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. మరి చీఫ్ మినిస్టర్ చెప్పలేదు కదా, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ప్రమోద్ సావంత్ ఈయన గోవా ముఖ్యమంత్రి. సో మన భారతదేశం